మాట్లాడదాం ఇదే అంశం పైన. గౌతమ్ ప్రసాద్ గారు మనతో పాటు ఉన్నారు, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు. అట్లాగే అందే సత్యం గారు కూడా మనతో పాటు జాయిన్ అయ్యారు, ప్రముఖ విశ్లేషకులు. గౌతమ్ ప్రసాద్ గారు, సో గౌతమ్ ప్రసాద్ గారు, ఒక ఆరోపణ ఉంది, అంటే ఆయనకు అవకాశాలు లేవు, తన వాళ్లకు టికెట్లు ఇప్పించుకోవడానికే బీఆర్ఎస్ పార్టీకి వస్తున్నారు అన్నటువంటి ఆరోపణలు కూడా కొంతమంది కాంగ్రెస్ నేతలు చేస్తున్నారు. బట్ ఈ ఆరోపణలు ఎట్లా చూస్తున్నారు? జీవన్ రెడ్డి ఎంట్రీని ఎట్లా చూస్తున్నారు? శ్రీకాంత్ గారు, మీకు మన ప్యానెల్లో ఉన్న పెద్దలందరికీ కూడా, ప్రేక్షకులకు కూడా ఉండండి. ఈరోజు అంటే అనేక ఆటుపోట్ల మధ్య, అనేక అవమానాల మధ్య, అనేక సమస్యల మధ్య కాంగ్రెస్ పార్టీలో అత్యంత అవమానకరంగా ఉన్న జీవన్ రెడ్డి గారు అంటే ఇంటర్నల్ గా అనేక రకాలుగా పోరాటం చేసి 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 విసిగెత్తి ఇక ఈ పార్టీలో ఉండడం సాధ్యం కాదు, ఇక ఈ పార్టీని క్విట్ చేయాల్సిందే అని చెప్పేసి క్విట్ అయిన పరిస్థితి. ఆ తర్వాత కేసీఆర్ గారు కలిసిన సందర్భం. అంటే ఇంటర్నల్ గా అక్కడ పార్టీలో ఎంత పోరాటం చేయాలి, తన వాళ్ళని తనను రక్షించుకోవడం కోసం ఎంత ప్రయత్నం చేయాలో అంత ప్రయత్నం చేసి ఇక సాధ్యం కాదు ఇక్కడ అని చెప్పేసి అనుకున్న తర్వాత అవమానాలు, దానికి తోడు తనకు అక్కడ గౌరవం లేకపోవడం, పైగా అవమానించడం. గౌరవం లేకపోవడం ఒకటైతే, అవమానించబడడం కూడా ఒకటి పెద్ద సమస్యగా జీవన్ రెడ్డి గారికి మారడం కూడా మనం చూసాం. అయితే జీవన్ రెడ్డి లాంటి ఒక మంచి మనిషి, అంటే నిజాయితీ పరుడుగా, తనకెక్కడా కూడా అవినీతి మరకలు కానీ లేకపోతే ఇంకోటి కానీ ఎక్కడ కనపడ్డట్టుగా కూడా దాఖలాలు లేవు. ఈ రోజు సాదా సీదా మనిషి, అంటే పాత కాంగ్రెస్ లో పాత కాంగ్రెస్ గా ఉన్న వాళ్ళు చాలా మటుకు, సరే కొద్ది మంది కరప్టెడ్ కూడా ఉండిండొచ్చు, కానీ కొద్ది మందిలో, అతి కొద్ది మందిలో జీవన్ రెడ్డి లాంటి, చిన్నారెడ్డి లాంటి కొంతమంది ఉన్నారు నిజాయితీగా. అంటే ఏదైతే గాంధీ సిద్ధాంతాలకు తగ్గట్టుగా, గాంధీ సిద్ధాంతాలకు అనుకూలంగా ఆ గాంధేయవాదంతో పనిచేస్తూ ముందుకెళ్లి ప్రజల కోసమే పనిచేయాలనే ఒక దృక్పథంతో ముందుకెళ్ళిన వాళ్ళు, వాళ్ళలో ఒక జీవన్ రెడ్డి గారు కూడా ఉన్నారు. అయితే మీరు ఇందాక అన్నట్టు తన అనుయాయులకు కావచ్చు, తనకు కావచ్చు, అక్కడ స్థానమే లేనప్పుడు, తనకు కావాల్సిన వాళ్ళని నిలబెట్టుకోలేనప్పుడు నేను ఇక్కడ ఎందుకు ఉండాలి అనే ప్రశ్న కూడా తనకు సహజంగా రావడం అనేది ప్రతి ఒక్క నాయకుడికి వస్తుంది. అది కూడా సహజంగానే జీవన్ రెడ్డి గారికి కూడా వచ్చి ఉంటది. కాబట్టి ఇక అంటే తనకు చెప్పకుండానే ఒక మనిషిని తీసుకోవడం, ఒక ఎమ్మెల్యేగా గెలిపించుకోవడము, అదేవిధంగా తన ప్రోటోకాల్ ఇవ్వడము, అదేవిధంగా ఇతనికి సంబంధించిన వ్యక్తుల్ని కాకుండా, అంటే సమన్వయం చేసుకోకుండా ఇష్టం వచ్చినట్టుగా నిర్ణయాలు తీసుకొని తన మనుషుల్నే దూరం పెట్టే విధంగా, ఇప్పుడు సంజయ్ గారి మనుషుల్నే ప్రదానం చేసేటట్టుగా ఏదైతే ప్లాన్ వేస్తున్నారో, దీంట్లో కంప్లీట్ గా ఒక 40 సంవత్సరాల పాటు ప్రయాణించేసి నిజాయితీగా, నిక్కచ్చిగా పార్టీ కోసమే పనిచేసిన ఒక మనిషి సహజంగా కోపము బీఆర్ఎస్ పార్టీకి ఎంత కలిసి వస్తుంది ఏమిటి అనే విషయం పక్కన పెడితే, గతంలో కూడా చాలా మంది సీనియర్ నాయకులు, అంటే కేసీఆర్ తో సరిసమానంగా ఉండేటువంటి సీనియర్ నాయకులు అందరినీ కూడా బీఆర్ఎస్ పార్టీ పక్కన పెట్టి, ఈటల రాజేందర్ లాంటి వ్యక్తులు పార్టీని వదిలి వెళ్ళిపోయేటువంటి పరిస్థితులు. సో అట్లాంటిది ముఖ్యమంత్రిని ఆ రోజు కేసీఆర్ని కలిసేటువంటి పరిస్థితి కూడా లేకుండే. ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి చేరదీస్తున్నారు, కానీ రేపు అధికారంలోకి వస్తే మళ్ళీ జీవన్ రెడ్డి ఇట్లాంటి ఇబ్బందులు పడరన్నటువంటి గ్యారంటీ ఏమైనా ఉందా? గారు చాలా మంది కేసీఆర్ గారి మీద ఇటువంటి అభిప్రాయాన్ని వ్యక్తపరిచి ఎస్టాబ్లిష్ చేశారు. నిజంగా కేసీఆర్ గారు మీరు చూడండి, బయట నుంచి వచ్చిన వాళ్ళకి ఎవరికి తక్కువ చేశారండి. మీరు కేశవరావు గారిని తీసుకోండి, ఒక ఎంపీగా చేసి, రాజ్యసభ సభ్యుడిగా చేసి, పార్టీ ప్రధాన కార్యదర్శిగా చేసి ఏం తక్కువ చేశారండి? అంటే నేను ఇట్లా లిస్ట్ చెప్పుకుంటూ పోతే చాలా చాలా ఉంటది. పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు ఏం తక్కువ చేశారండి? స్పీకర్ ని చేసి ఆయనకు కావాల్సిన, ఆయన నియోజకవర్గంలో కావాల్సిన అన్ని చుట్టుపక్కల నియోజకవర్గాల కంటే అత్యంత అధికంగా డబుల్ బెడ్రూమ్లు ఇచ్చి, ఆయనకు రోడ్లు ఇచ్చి, నిధులు ఇచ్చి, అభివృద్ధి చేసి ఏం తక్కువ చేసిందంటే, అంటే ఇట్లా చెప్పుకుంటే చాంతాడంతుంది. వీళ్లే మళ్ళీ కావాలని కేసీఆర్ గారి మీద పట్టగాల్చి మీద వేసిన సందర్భం సార్. తను ఎక్కడ కూడా సీనియర్స్ ని అగౌరవపరచడం కానీ, అంటే దగ్గరికి తీసుకోకపోవడం కానీ, అంటే దూరం పెట్టడం కానీ జరగదండి. వచ్చిన వాళ్ళని అత్యంత మర్యాద పూర్వకంగా, ఆయన మర్యాదని కాపాడుకునే విధంగా, ఇతరుల కాపాడుకునే విధంగా తన వ్యవహార శైలి ఉంటది. కానీ ప్రాక్టీస్ లో కొద్ది మంది సోకాల్డ్ అనుకునే వాళ్ళు, ఇప్పుడు కోదండరామ్ గారు ఉన్నారండి, కంప్లీట్ గా మాకు వ్యతిరేకంగా నిలబడ్డ మనిషి. అదే విధంగా మూవ్మెంట్ జరిగిన తర్వాత, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఆనాటి కాంగ్రెస్ పార్టీ పిలిచిన తర్వాత, ఇతనికి కాకుండా పిలిచిన తర్వాత తనకి దగ్గర తీసుకోవాలి, హక్కును చేర్చుకోవాలి, కౌగలించుకోవాలంటే ఎట్లా సాధ్యమవుతుందండి? అంటే నేను నెగిటివ్ చెప్తున్నాను, పాజిటివ్ చెప్తున్నాను. అంటే ఇక్కడ నెగిటివ్ గా క్రియేట్ చేసిన వాళ్ళే ఇటువంటి కోదండరామ్ గారు, లేకపోతే ఇంకొకరు. అదే విధంగా అత్యంత చనువుగా, అత్యంత జాగ్రత్తగా, అత్యంత బాధ్యతాయుతంగా పదవులు ఇచ్చి
శ్రీనివాస్ రెడ్డి ఏం చేసిండ్రు, One కేశవ్ second, గారు గౌతమ్ ఏం గారు, చేసిండ్రు? ఒక్క నిమిషం. లేకపోతే ఇంకో ఎక్స్-వైఫ్ ఒక్క నిమిషం, ఒక్క నిమిషం. గుత్తా సుఖేంద్ర ఒక్క నిమిషం. రెడ్డి గారు ఏం చేసిండ్రండి? అంటే నేను ఏమంటానంటే వీళ్ళకి ఏం తక్కువ చేసిండ్రు కేసీఆర్ గారు? ఎక్కడ అసంతృప్తిగా ఉండేటట్టు చేసిండ్రు? ఎక్కడ అసంతృప్తిని ఇంకా బిల్డప్ చేసేటట్టు చేసిండ్రు? చేయలేదండి. అందరినీ దగ్గరికి తీసుకున్న మనిషి, అందరికి హక్కును సో రాజకీయ అవసరాల కోసం, వీళ్ళు రాజకీయ కావాలని అవసరాల దూరం కోసం, పెట్టుకున్న తాత్కాలిక సుఖాల కోసం, రాజకీయ అవసరాల కోసమే